హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చిట్టి రొయ్యలతో పులావ్ అండి, అది కూడా ఆంధ్ర స్పెషల్. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయింది అన్నప్పుడు మనం ఒక 4 లవంగిల్ని ఆయిల్లో వేసుకోవాలండి. తర్వాత ఒక 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకున్నాక కొద్దిగంత ఎర్ర పువ్వు మరియు ఒక ఇలాచీ దంచి వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి అండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వరకును పడుతుంది. ఏదైతే చెరువు చేపలైతే, అదే సముద్రం చేపలైతే కొద్దిగా సాల్ట్ తక్కువ పడుతుందండి. సముద్రం చేపలకైతే సాల్ట్ తక్కువ పడుతుంది. అదే చెరువు చేపలకైతే కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలి. మనం సాల్ట్ వేసాక కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అండి. వీటన్నిటిని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూను హోమ్ మేడ్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూను కారం, ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఉంటుంది మన రొయ్యల పులావ్ అనేది. చూడండి, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఇది మనం అంతా చేసుకున్నాక, రొయ్యలన్నీ శుభ్రం చేసుకున్నాక 300 గ్రామ్స్ వరకు వచ్చింది. 300 గ్రామ్స్ వరకును. వీటన్నిటిని మనం వాటర్ లేకుండా కొద్దిగా వేసుకుంటున్నాము. డెఫినెట్లీగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రొయ్యలకి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై అయ్యేటట్టు అండ్ మసాలాలు పట్టినంత వరకు ఒక్క మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటరు, కొద్దిగా అంత కొత్తిమీర కూడా వేసి మనం మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామనుకో, మనకి ఈ రొయ్యలు అనేవి స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ అనేది రాదండి. ఈలోపు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పలావ్కి రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోనే ఇంకో 1 స్పూను ఇది హోమ్ మేడ్ గీ అండి, అమ్మ చేసింది. ఈ గీ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ కూడా వేసుకున్నాక అందులో ఒక బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, మరాఠీ మొక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగీలు, ఒక కొద్దిగా ఎర్ర పువ్వు మరియు 2 ఇలాచీని కూడా దంచి వేసుకున్నాక ఒక 10 మిరియాలు కూడా వేసుకోవాలి అండి. ఇందులోనే ఒక 20 వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాక అందులోనే ఇంకో 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి అండి. ఇందులోనే ఇంకో హాఫ్ స్పూను వరకు సాల్ట్ వేసుకుంటే ఆనియన్ బేగా ఫ్రై అవుతుంది. చూడండి, ఈలోపు మనం ప్రాన్స్ ఫ్రై కుక్ అయ్యో లేదో చూసుకుంటాం. చూడండి, ఇంకొంచెం కుక్ అవుతే సరిపోతుంది. ఈ ప్రాన్స్ అనేది మనం 70% వరకు కుక్ అయినంత వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంతలోపు ఆనియన్స్ చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక నేను ముందుగానే బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. పులావ్ కదా బాగుంటుంది. చూడండి, వాటర్ లేకుండా బియ్యం అంతా ఇందులో వేసుకుంటున్నాను. వాటర్ ఇప్పుడు వేసుకోకూడదు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పడతాయి నార్మల్గా అయితే. నేను చూడండి కొంచెం ఫ్రై అవ్వాలి రైస్ ఫ్రై అయ్యాక ఈలోపు ప్రాన్స్ నాకు కుక్ అయిపోయి స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, ఒక్క
ఒక్క 2 మినిట్స్ రైసు మన మసాలాలలోని ఫ్రై అయ్యాక ఇప్పుడు కదా బియ్యం వేసుకున్నాం. ఇందులో ఒక 1 ½ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ వేయాలండి. హాఫ్ గ్లాస్ తర్వాత వేయాలి చెప్తాను. చూడండి ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ అండి కుక్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 60% కుక్ అవ్వాలండి. ఎక్కువ కాదు, ఒక 60% కుక్ అవ్వాలి. ప్రాన్స్ అయితే 70% కుక్ అవ్వాలండి. చూడండి ఈ విధంగాన వాటర్ అంతా మ్యాక్సిమం అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, ఆ ప్రాన్స్ని మనం రైస్లో వేసుకుంటామండి. చూడండి మొత్తం అంతా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకి ప్రాన్స్ ప్రతి పీసు మసాలా కారం ఉప్పు పట్టి టేస్ట్ సూపర్గా వస్తుంది. చూడండి ఈ ప్యాన్లోనే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ చెప్పాను కదండి, ఇందాక 1 ½ గ్లాస్ వేసుకున్నాం కదా, ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా ఇప్పుడు వేసుకొని మొత్తం అంతా కలిపేటట్టు కలిపేసి ఇందులో ఇంకొంచెం వాటరు కుంకుమ పువ్వు వేసి నేను ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఆ వాటర్ కూడా నేను ఇందులో వేసి ఇంకో 1 స్పూన్ గీ ఆవు నెయ్యి కాదు, నార్మల్ నెయ్యేనండి వేసుకొని ఇందులో కొంచెం అంత కొత్తిమీర తరుగు కూడా ఇప్పుడే వేసుకోవాలి అండి. వీటన్నిటిని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడేంటి మన కుంకుమ పువ్వు, గీ అండ్ కొత్తిమీర వేసాం కదా, లాస్ట్లో ఫైనల్గా మన ప్రాన్స్ బిర్యానీ మంచి వాసన రావాలంటే జాజికాయ ఇప్పుడు వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా జాజికాయ చిన్న చిన్నగా చాప్ చేసి పొడిలా వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోయింది. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రొయ్యల పలావ్ కూడా మన ఫాలోవర్ అడిగారు, వాళ్ళ కోసం చేశాను, ప్రతిభా గారండి. సారీ అండి కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరిగింది, మీరు అడిగి చాలా రోజులు అయింది. కానీ చూడండి ఆనియన్స్ని సర్వ్ చేసుకొని కొంచెం లెమన్ ఉంటే లెమన్, 2 ఎగ్స్ కూడా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మన రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అబ్బా, ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. చాలా బాగుందండి, టేస్ట్ సూపర్. ఇప్పుడు లెమన్ ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో. లెమన్తో అయితే ఇంకా ఎక్సలెంట్, సూపర్, ట్రై చేయండి. మరి ఈ వీడియో కోసం మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.